రైతు సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగుమట్ట తండాలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి నీరు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రైతుల కోసం అందించే సబ్సిడీ డ్రోన్ల పథకాన్ని ఆవిష్కరించారు. రైతు సంఘాలకు 10 లక్షల విలువ గల డ్రోన్ ను కేవలం 2 లక్షలకే కూటమి సర్కారు అందిస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. మాకు దిగుమట్ట సుగాలితాండ గ్రామ పంచాయతీలో జలజీవన్ మిషన్ ద్వారా 7,60,000 రూపాయలతో ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే మేము భూమి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా డ్రోన్ ఏదైతే పొలాలకి మనకు సంబంధించి మనకి వీటికి నీటి మందులు కానీ వీటన్నిటి కొట్టుకునేదానికి 10 లక్షల రూపాయల విలువైనటువంటి డ్రోన్ని రాష్ట్ర ప్రభుత్వము 8 లక్షల రూపాయల సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే మా తాండా వాసులు ఉన్నారో వారి యొక్క గ్రూప్కి ఇక్కడ ఒక డ్రోన్ని కూడా ఇవ్వడం, ఆ డ్రోన్ను కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి సదుపాయాన్ని కల్పించే విషయాలే కానివ్వండి, రైతులకి ఉపయోగకరమైనటువంటి విషయాలను ఒకవైపు వారికి పరికరాలు అందించేటువంటిది కానీ, ట్రాక్టర్లు సబ్సిడీ మీద అందించడం కానీ, ఎరువులు సకాలంలో వారికి పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నో విధాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19 సంవత్సరంలో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాము. ఈ పోలికలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 ఈరోజు అలై పార్టీస్గా ఉన్నాయి. ఆనాడు తెలుగుదేశం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన అన్ని కలిపి కూడా ఆ రోజు కూడా అలై పార్టీస్గా ఉన్నాయి. అభివృద్ధి అనంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఈరోజు విశాఖలో దేశం గర్వించే విధంగా ఏర్పాటు చేసిన